యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ కూడా దేవునిలో చక్కగా ఎదగాలని, దేవునిలో నిజంగా ఎదిగి బలపడాలనేసి నేను భావిస్తున్నాను. ఆయన రాకడ బహు త్వరగా ఉన్నది కాబట్టి మనం సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి మనకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. మనము తీర్పు నుంచి దాటబడి ఉన్నాం. తీర్పుని మనం దాటిపోతూ ఉన్నాం. మనకి తీర్పు అనేది ఉండదు. ప్రభువులో ఉన్నటువంటి వారికి మరణము కూడా ఉండదు. జీవంలోకి ఆల్రెడీ దాటిపోయాడు అనే సంగతి మనకు బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే మనకి శిక్షా విధి లేదు, తీర్పు లేదు, మరణము కూడా లేదు. కాబట్టి ఎంత ఆనందించాలి, ఎంతగా ఉత్సాహించాలి. అయితే ఇటువంటి ఆనందంలో, ఇటువంటి ఉత్సాహమైన విషయంలో ఒకటి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. రండి, ఒక మాట మీకు చదివి వినిపిద్దామని ఆశపడుచు ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియ సోదరి సోదరుడా, శిక్షా విధి లేదు, మరణము లేదు, తీర్పు కూడా మనకి లేదు. అయితే ఒకటి ఉన్నది, జీతం ఉన్నది. దాని గురించి ఆలోచించమని నేను చెబుతూ ఉన్నా. మనము చనిపోయిన వెంటనే మనం పరలోకం వెళ్ళిపోతాం, యేసుప్రభువు దగ్గరికి వెళతాం. అయితే మన వెంట ఏమొస్తాయో తెలుసా? మన క్రియలు మన వెంట వస్తాయి. ఎందుకు? నీకు నాకు జీతము ఇప్పించడానికి. కాబట్టి జీతములో చాలా తేడా ఉంటుంది. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే అందరికీ ఒకే జీతమా? కాదు కదూ. హోదాలను బట్టి జీతాలు ఉంటాయి. అదేవిధంగా పరలోకంకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మన హోదాలను బట్టి జీతం ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకునండి, వాని క్రియలు బట్టి వారికి జీతం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఏమేం క్రియలను కూడా మనకు సెలవిచ్చి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం క్రియల మూలముగా మనకు రక్షణ లేదు. క్రియల మూలంగా మనం రక్షించబడలేదు. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాం. అయితే మంచి క్రియలు చేయడానికి మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. మంచి క్రియలు చేశాం కాబట్టి రక్షణ కాదండి. మంచి క్రియలు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. ఎటువంటి క్రియలు? చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రికకి మనం వెళ్ళినట్లయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అని అన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడికి తెలుసు మనం ఏం క్రియ చేయాలి అనేది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచినప్పుడు, ప్రభువా ఈ దినం నేనేం చేయాలి? నీ క్రియ నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఆ క్రియ బట్టి నాకు జీతం వస్తుంది కదా. మరి ఏ క్రియ చేస్తే నాకు జీతం వస్తుందో చెప్తే ఆ క్రియ నేను చేస్తాను అని చెప్పాలి. ఎందుకో తెలుసా? చాలాసార్లు మనకు ప్రభువు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇదిగో ప్రభువా, నీ నామము నేను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము అది చేయలేదా? ప్రవచించలేదా? ప్రకటించలేదా? ఇలాగ నువ్వు చెప్పుకుంటూ వెళితే ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా ఎద్దు నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. కాబట్టి ముందుగా ఏం సిద్ధపరిచాడో సత్క్రియలు చేయడానికి, అది చేస్తేనే జీతం వస్తుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు మీరు వెళ్ళారు ఆఫీస్లోకి, మీ బాస్ చెప్పింది చేయకుండా మీ ఇష్టానుసారంగా చెప్పితే ఎలాగుంటుంది చెప్పండి? అసలు అలా చేస్తామా? చేయం కదా. అలానే ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రభు ఏం చెప్పమన్నాడు?
అది చెప్పాలి. ప్రభు ఏం చేయమన్నాడు అది చేయాలి. అప్పుడే జీతం ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పని దేవుని యొక్క చిత్త ప్రకారం చేయాలి, దేవుని యొక్క ఉద్దేశంతో చేయాలి, దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి. అప్పుడే నీకు అక్కడ జీతం ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే జీతము రాదు సుమా. జ్ఞాపకం చేసుకొని మనము మంచి క్రియలు చేసేటువంటి వారు, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మన వంతు క్రియలు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు అవి తెలుసుకొని ప్రార్థన ద్వారా ఆ విధంగా చేయవలసిన మనవి చేస్తుంది. తద్వారా నీకు నాకు చక్కటి జీతం అక్కడ లభిస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, మాకు తీర్పు లేదు, మాకు మరణము లేదు అయ్యా, మాకు నాయన శిక్షా విధి కూడా లేదు. అయితే జీతం మాకున్నది ప్రభువా. మా యొక్క పనితీరును బట్టి, మా పనితనాన్ని బట్టి ప్రభువా యేసయ్య, మీరు ఇచ్చేటువంటి జీతాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని రక్షించారు. ఆ విధంగా మేము చేయడానికి కృప చూపించండి. మా శ్రోతలందరికీ కూడా ప్రభువా ఈ వెలిగింపు వారికి దయచేయవలసింది వేడుకుంటూ ఉన్నాం నాయన. మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మంచి నమ్మకమైన దాసుడ అనిపించుకునేటువంటి యోగ్యత మరియు చక్కటి జీతం పొందేటువంటి వారిగా కృప చూపించండి. ఇది నా ఆశీర్వాదాలు మరొకసారి అందరిని నింపండి నాయన. ఎవరికి ఏం అవసరం ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో మీ యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చి మీ నామాన్ని కనపరచుకోవలసిన వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, విన్నారు కదా? కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా పని చేద్దామా? మరొకసారి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వల్ల బలపరచబడినైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.